వెల్కమ్ టు రాజనీతి. తెలంగాణ మాజీ యువరాజు కేటీఆర్, తెలంగాణ మంత్రి కొండా సురేఖ వీళ్ళిద్దరూ పరస్పరం చేసుకున్న విమర్శల్లో సినిమా వాళ్ళని తీసుకురావటాన్ని చాలామంది తప్పుపడుతూ ఉన్నారు. యాక్చువల్గా కొండా సురేఖ చాలా దారుణమైన విమర్శలు చేశారు. ఆమె నాగార్జున ఫ్యామిలీని విమర్శించే ఉద్దేశం కాకపోయినా కేటీఆర్ని విమర్శించాలని నాగార్జున ఫ్యామిలీని ఇందులోకి లాగారు. సినిమా పరిశ్రమకు చెందిన వాళ్ళు ఈ విమర్శల మీద తీవ్రంగా స్పందించారు. నాగార్జున కుటుంబాన్ని గొడవలోకి లాగటం మీద తీవ్ర విమర్శలు రావడంతో కొండా సురేఖ తన కామెంట్స్ను ఉపసంహరించుకున్నట్టు ప్రకటించారు. అట్లాగే హీరోయిన్లకి క్షమాపణ తెలిపారు. హీరోయిన్ సమంత గారికి అయితే ప్రత్యేకంగా క్షమాపణ చెప్పారు. అయితే కేటీఆర్ను మాత్రం వదిలేది లేదు, ఆయన మీద చేసిన విమర్శలను వెనక్కి తీసుకోనని చెప్పి ఆవిడ అన్నారు. ఈ వ్యవహారంలో నాగార్జున కుటుంబాన్ని, హీరోయిన్ సమంతను లాక్కు రావటం పట్ల ఈ రాజకీయ రొచ్చులోకి తీసుకురావటం మీద జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, నాని ఇట్లా హీరోలందరూ కూడా తీవ్రంగా తప్పుపట్టారు. రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులను, వాళ్ళ వ్యక్తిగత జీవితాలను రాజకీయ విమర్శల్లోకి లాగటం దిగజారుడుతనమని జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. మంత్రులుగా ఉన్నవాళ్ళు డిగ్నిటీ మెయింటైన్ చేయాలి, గౌరవాన్ని నిలుపుకోవాలి. సినిమా పరిశ్రమ గురించి మీరు చేసిన ఆరోపణలు చాలా అసహ్యకరంగా ఉన్నాయి. ఎవరు పడితే వాళ్ళు ఇలాంటి ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూ ఉంటే మేము చూస్తూ ఊరుకోం అని జూనియర్ ఎన్టీఆర్ హెచ్చరించారు. అయితే ఇక్కడే జూనియర్ ఎన్టీఆర్ని టీడీపీ వాళ్ళు విమర్శిస్తున్నారు. ఇదే జూనియర్ ఎన్టీఆర్ తన మేనత్త భువనేశ్వర్ మీద, తన ఆప్తమిత్రులైన వైసీపీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కొడాలి నాని వీళ్ళిద్దరూ ఇప్పుడు కొండా సురేఖ చేసిన విమర్శల కంటే ఇంకా దిగజారుడు విమర్శలు చేసినప్పుడు సరైన రీతిలో ఎందుకు స్పందించలేదు అని దెప్పి పొడుస్తున్నారు. తన తండ్రి సొంత చెల్లెల క్యారెక్టర్ అసాసినేషన్ చేసినప్పుడు ఈ కొడాలి నాని, వల్లభనేని వంశీలు అసెంబ్లీ సాక్షిగా చేస్తే అప్పుడు ఏమయ్యావని ప్రశ్నిస్తున్నారు. భువనేశ్వర్ గారు కూడా ఏనాడు క్రియాశీలక రాజకీయాల్లో లేరు. ఆవిడ తండ్రి ముఖ్యమంత్రిగా పనిచేశారు, భర్త ముఖ్యమంత్రిగా పనిచేశారు, కొడుకు మంత్రిగా ఉన్నారు. అయినా కూడా ఆవిడ చంద్రబాబు నాయుడు అరెస్ట్ వరకు కూడా ఎప్పుడు పబ్లిక్లోకి వచ్చింది లేదు, రాజకీయాలు మాట్లాడింది కూడా లేదు. హెరిటేజ్ కంపెనీ అధినేతగా, అట్లాగే ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలను చూసుకుంటూ ఆవిడ పనులు ఆవిడ చేసుకుంటూ ఉండేవాళ్ళు. అలాంటి భువనేశ్వర్ గారిని రాజకీయ రొచ్చులోకి లాక్కొచ్చి దారుణమైన విమర్శలు చేశారు వైసీపీ నాయకులు. జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడటానికే ఈ వైసీపీ హైనాలు భువనేశ్వర్ గారి మీద, బ్రహ్మణి గారి మీద దారుణమైన విమర్శలు చేశారు. ఆనాడు జూనియర్ ఎన్టీఆరే కాదు, ఏ సినిమా వాడు కూడా ఇది తప్పని మాట్లాడలేదు. అందుకే ఇప్పుడు తెలుగుదేశం శ్రేణులు జూనియర్ ఎన్టీఆర్ అప్పుడేమయ్యావో, అప్పుడు ఎందుకు నోరు మూసుకున్నావు అని ప్రశ్నిస్తున్నారు. అప్పుడు కూడా ఏదో ఒక ఖండన ఇచ్చాడు, కానీ ఏదో నామమాత్రంగా ఇవ్వకపోతే బాగుండదు అన్నట్టు ఒక ట్వీట్ ఏదో చేసినట్టున్నాడు. ఈ కొడాలి నాని లేదంటే ఈ వల్లభనేని వంశీ వీళ్ళు చేసిన విమర్శల మీద జూనియర్ ఎన్టీఆర్ సరైన సమాధానం చెప్పనంత వరకు కూడా తెలుగుదేశం శ్రేణుల అభిమానాన్ని, ఆమోదాన్ని పొందే అవకాశమే లేదు. Like, share and subscribe to Rajaniti channel.